వచ్చి నడిపిస్తావని యేసుక్రీస్తు నామములో అందరినీ మీకు అప్పగించుకుంటూ మీ వాక్యంతో మనం మాట్లాడమని, దర్శించమని, ఈ దినం నూతనంగా మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలమ్మా. అందరికి వందనాలు. బైబిల్ తీసుకోండి, దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 24, 25 చదువుకుందాం. కీర్తన 37, 24, 25 చదువుకుందాం. అతడు యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. 25వ వచనం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానం భిక్షుమతుడు గాని నేను చూసి ఉండలేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఏ కారణం చేతన అతని కింద పడినా సరే తప్పకుండా అతను లేయగలుగుతాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను, నీతిమంతుల్ని ఏ రోజు కూడా దేవుడు విడిచిపెట్టలేదు, వారి బిడ్డల్ని ఎప్పుడు కూడా భిక్షుమెత్తని లేదు అంటాడు. ఈ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీకు శుభవార్త ఏంటంటే, ఒకవేళ ఏ పరిస్థితుల వల్లనైనా ఏ కారణం చేతైనా నువ్వు ఒకవేళ కింద పడినట్లయితే, అనగా పడిపోయినట్లయితే, నువ్వు అలాగే ఉండటానికి దేవుడు ఇష్టపడు. నిన్ను మళ్ళా ఆయన లేపుతాడు, నిన్ను మళ్ళా ఆయన నిలబెట్టుకుంటాడు. ఈరోజు చాలామంది కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల పడిపోయారు, తప్పిపోయారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంతగానో కుంగిపోయారు. అయితే దేవుడు గమ్ముగుంటాడా అంటే దేవుడు గమ్ముగా ఉండడు, దేవుడు విడిచిపెట్టేయడు. అలా విడిచిపెట్టే పనితే అసలు ఒక్క మానవుడు కూడా దేవుడితో ఉండలేడు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కారణంలో, ఏదో ఒక విషయంలో మాట చేత కానీ, ఆలోచన చేత కానీ, క్రియ చేత కానీ ఏదో ఒక విధంగా తప్పిపోతూనే ఉన్నాడు. కానీ పడిపోతున్న మనిషిని దేవుడు పట్టుకొని ఉన్నాడు కాబట్టి మళ్ళా పైకి లేపుతున్నాడు. దేవుడేమో గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మానవుడు ఊరికే పడిపోతున్నాడు. ఎందుకంటే ఇది మానవుని యొక్క బలహీనత. కానీ అయినా దేవుడు చేతితో పట్టుకున్నాడు కాబట్టి మళ్ళా లేపుతాడు, పైకి నిలబెడతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనేక సార్లు ఇప్పటికే పడిపోయినావు, అనేక సార్లు ఇప్పటికే తప్పిపోయినావు. అయినా దేవుడు నిన్ను పైకి లేపాడు, నిన్ను నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? నీ చెయ్యిని ఆయన పట్టుకుని ఉన్నాడు కాబట్టి. ఆయన నిన్ను విడిచేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమోనని. దేవుడు విడిచిపెట్టే ఉద్దేశం ఆయనకి లేదు. కానీ నువ్వే పలుమార్లు ఆయన విడిచిపెట్టావు, వెనకబడ్డావు. కానీ అయినా దేవుడు కనికరించి, క్షమించి మళ్ళా నేను తీసుకొని నిన్ను ఆయన బిడ్డగా కొనసాగిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, నేను నీతిమంతుల గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, వారు ఎడవబట్ట కానీ వారి పిల్లలు భిక్షుమతుడిగా నేను చూసి ఉండలేదు అన్నాడు భక్తుడైన దావీదు. అవును, ఒకసారి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడితే అది నీకే కాదు, నీ బిడ్డలకు కూడా ఎంతో ఆశీర్వాదం. ఈరోజు భక్తి చేస్తున్నారు అనేక మంది. ఆ భక్తి వల్ల వారి బిడ్డలు బాగుపడతారో లేదో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం చేసుకుంటూ పోతుంటారు, భజనలని అయ్యని ఇయ్యని ఎన్నెన్నో చేస్తారు. కానీ దాంట్లో వారి పిల్లలకి మేలు కలుగుతుందో లేదో వారికి తెలియదు. కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారు ఆచారంగా. కానీ ఈ యొక్క విషయంలో, ఈ యొక్క మార్గంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, నువ్వు నీతిమంతుడిగా మారినందుకు, నువ్వు నీతిమంతురాలుగా మారినందుకు, నువ్వు నీతిమంతురాలుగా జీవిస్తున్నందుకు నీ తర్వాత నీ పిల్లలు ఆస్వాదించబడే విధంగానే దేవుడు చేస్తాడు. కానీ వాళ్ళు భిక్షమెత్తుకునే విధంగా దేవుడు చేయడు. నువ్వు ఈరోజు ఆలోచిస్తున్న ఆలోచన, కష్టపడుతున్న కష్టం ఎవరి కోసమని? నీ పిల్లల కోసం కాదా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వెంత కష్టపడినా, నువ్వెంత సమకూర్చినా, ఎంత సమకూర్చలేకపోయినా నీ బిడ్డలు నేను చేయబడను, భిక్షమెత్తుకున్నట్టుగా చేయను. వారికి
ఏమి కావాలో అవి నేను చేస్తానంటున్నాడు, అవి చేస్తానంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు మరొక శుభవార్త ఏంటంటే, నీ బిడ్డలు రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారే కానీ తక్కువ స్థాయిలో దేవుడు పెట్టడు. ఎందుకంటే దేవుని వాక్యం అది. ఎందుకంటే ఆయన యొక్క బిడ్డలని, ఆయన బిడ్డల్ని ఆశీర్వదించేవాడు. దావీదు కంటే సొలొమోను ఇంకా ఎక్కువ ఆశీర్వదించాడు. ఆయన బిడ్డల్ని ఇంకా దేవుడు ఎక్కువ దీవించాడు. ఎందుకని? నీతిమంతులుగా జీవించారు కాబట్టి. నువ్వు కూడా నీతిమంతురాలుగా జీవిస్తే నీ చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఆస్వాదించక తప్పడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, దినముందు మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, మేము మానవ మాతలు ఊరికే జారిపోతాం, ఊరికే తప్పిపోతాం, ఊరికే పడిపోతాం. అయ్యా, అది తెలిసే నువ్వు మా చేయి గట్టిగా పట్టుకున్నావు. లేకపోతే ఎప్పుడు తప్పించుకొని పోయి ఉండేవాళ్ళం. మేము ఎప్పుడో నిన్ను వదిలిపెట్టేసి ఉండేవాళ్ళం. నీ చేయి పట్టేసుకొని ఉన్నావు కాబట్టి, మాతో నీ చేయితో పట్టుకొని నడిపిస్తున్నావు కాబట్టి మేము ఎట్ట పోలేక పడిపోయినా నువ్వు మళ్ళీ లేపుతున్నావు కాబట్టి నీ కాడే ఉన్నాం. మేమైతే యోగ్యులమని, మేమైతే గొప్పవారమని, మేమైతే స్థిరంగా ఉన్నవారమని చెప్పలేం. ఎందుకంటే మా బుద్ధి, మా శాస్త్రలు, మా యొక్క అలవాట్లు నీకు తెలుసు. నేను యేసు ప్రభువా, అయ్యా, నీవే మమ్మల్ని చేపట్టుకొని ఎక్కడ జారిపోతారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ బిడ్డలు ఇదైపోతారో అని చెప్పి నువ్వు మమ్మల్ని పట్టుకొని నడిపిస్తూ ఉన్నావు. కాబట్టి నా తండ్రి, నువ్వు లేకపోతే నువ్వేం చేయలేము నాయన. మా వల్ల ఏమి కాదు ప్రభువా. నా తండ్రి, నీవే ఒక పసిబిడ్డ చెయ్యి తల్లిదండ్రులు పట్టుకున్నట్టు మా చెయ్యి నువ్వు పట్టుకుని ఎక్కడి లోకంలో తప్పిపోతామో, ఎక్కడి లోకంలో పడిపోతామో, ఎక్కడ మేము పతనమైపోతామో అని చెప్పి దినదినము నీ కష్టంతో మా చెయ్యి పట్టుకొని నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా. నువ్వు మమ్మల్ని నడిపించకపోతే, నువ్వు మాకు సహాయం చేయకపోతే అసలు మేము అయ్యా నడవలేము ఈ లోకంలో. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఇలాంటి పాప జీవితంలో మేము బ్రతుకుతున్నామంటే నువ్వు మా చేయి పట్టుకుని ఉన్నావు ప్రభువా. యేసయ్యా, అది నీ గొప్పతనమే కానీ మా గొప్పతనం ఏమి లేదు ప్రభువా. నా తండ్రి, మా చేయి పట్టుకొని ఒక పసిబిడ్డని నడిపించినట్టు నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు, మా జీవితాలని కొనసాగిస్తున్నావు. ఆయన నీ చేతులకే అయ్యా మేము అప్పగించుకుంటూ నీ ఎదుట మేము నీతిమంతురాలుగా జీవించడానికి మీ కృపా కనికరములు మా మీద ఇంకనూ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నువ్వు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ ప్రజలకు ఎలాంటి అపాయం, శోధన, ప్రమాదం లేకుండా మీరు కాపాడండి ప్రభా. నీ ప్రజల యొక్క పని బాటల్లో మీరు తోడుండి ఆశీర్వదించునాయన. ఉద్యోగాల్లో మీరు తోడుండి ఆశీర్వదించునాయన. ప్రమోషన్లో మీరు దయచేయనాయన. మీరు కొంతమంది ప్రమోషన్లు ఇచ్చేవని చెప్పారు ప్రభా. ఇంకా కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యాపారాల్లో బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యాధి బాధలతో బాధపడుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకొని ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి బలహీనతను, ప్రతి నొప్పులను యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాను. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. పూర్తిగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు సహాయం చేయని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, తన గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నిన్ను నమ్ముకొని మా ద్వారా నిన్ను వెంబడిస్తున్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి బిడ్డ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు నీ బిడ్డ స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి బలపరిచి వర్ధలు చేసి కృపా క్షేమాలతో నింపి ఆదుకొని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి యేసు ప్రభువా, ఇవనైనా మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకుల్ని మీరు మార్చండి, రక్షించు నాయన. అధికారులను బట్టి అయ్యా, దేశ నాయకులను బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కాపాడి రక్షించండి. సార్వత్రిక సంఘాన్ని, ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క విశ్వాసాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అందరినీ కూడా మీరు కాపాడి ఆశీర్వదించి మీరు రాకడకు సిద్ధపరిచి నీ రాజ్యంలో ఎగగాలుంటకు సహాయం చేయమని ఈరోజు పుట్టినరోజును, వివాహదినం జరుపుకున్న బిడ్డలని, వ్యక్తులని, కుటుంబాలని పేరున మీరు ఆశీర్వదించి దీవించి వదిలి చేసి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.